నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం బీసీ గురుకుల పాఠశాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల నుంచి అనుమతులు లేకుండానే ల్యాబ్ అసిస్టెంట్, స్వీపర్ పోస్టులను ప్రిన్సిపాల్ అమ్ముకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గురుకుల పాఠశాలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు. చట్టాన్ని చేతులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న అన్యాయం చేస్తున్న తక్షణమే సస్పెండ్ చేయాలి. చట్ట వ్యతిరేకంగా పై నుంచి సెక్రటరేట్ నుంచి ఫోన్ కాల్ చేశాము. మేము ఫోన్ కాల్ చేయడం వల్ల మేము వాళ్ళని పెట్టుకున్నామని చెప్పి మేము ప్రిన్సిపాల్ అడిగితే చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా చట్టాన్ని వారి చేతులకు తీసుకొని వారి ఇష్టానుసారంగా ఈ విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. ల్యాబ్ అసిస్టెంట్ని పోతే స్వీపర్ని ఇట్లా పెట్టుకున్నారు చెప్పి ఏదైనా ఇంతవరకు ఆర్సీ మన ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే వారు ఏ వాస్తవాలు కూడా మాట్లాడలే. గారి గారితో మేము మాట్లాడడం జరిగింది. ఆర్సీఓ గారు ప్రిన్సిపాల్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు సెక్రటరేట్ నుంచి ఫోన్ వచ్చేసింది, వాళ్ళు చెప్పడం వల్ల మేము పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. మరి ఈ విధంగా ఎవరో ముఖం తెలవని వ్యక్తులు ఈ విధంగా మరి వాళ్ళు ఏందో తెలియకుండా వాళ్ళని ఆ విధంగా వాళ్ళని పెట్టుకోవటం, ఒక ఏ లెటర్కి ఆర్డర్ కాపీ లేకుండా ఏది లేకుండా వాళ్ళని ఏదో ఒక ఫోన్ కాల్తో ఎవరో ఫోన్ చేసిరని చెప్పి అవాస్తవంగా వాళ్ళని ఆ విధంగా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ సందర్భంగా అది కరెక్ట్గా అదని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ గర్ల్స్ గురుకులాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆర్సీఓ ప్రిన్సిపాల్ కుమ్మక్కై ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా ఒకే గ్రామానికి చెందిన 3 మహిళలను గోరి, సావిత్రి, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ను ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా ఓవరాల్గా సెక్రటరీ ఆర్డర్ అని చెప్పేసి చెప్పుకుంటూ ముగ్గురు దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు అపాయింట్ చేసిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా నవంబర్ నెలలో అడ్మిషన్లు తీసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సెప్టెంబర్, అక్టోబర్లోనే ఈ గురుకులంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ తీసుకోవాలి. కానీ ప్రభుత్వం నిబంధనల వ్యతిరేకంగా, సెక్రటరీ గారి నిబంధన వ్యతిరేకంగా ఇక్కడ నల్గొండ జిల్లా బీసీ ఆర్సీఓ అదేవిధంగా ఇక్కడున్న ప్రిన్సిపాలు అనేక రకాలుగా డబ్బులు తీసుకొని అడ్మిషన్లు, అదేవిధంగా దాంతోపాటుగా ఇక్కడ పోస్టులను భర్తీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క విద్యా వ్యవస్థను బాగుపెడతామని చెప్పేసి మారిన ప్రభుత్వం చెప్తా ఉన్నా కూడా ఇక్కడున్న అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుకుంటూ తమ ఇష్టానుసారంగా ల్యాబ్ పోస్టులను అదేవిధంగా స్లీపర్ పోస్టులను భర్తీ చేసుకున్నారు. అదేవిధంగా అడ్మిషన్ల విషయంలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు మాకు కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ప్రిన్సిపాల్ని, ఆర్సీఓను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆర్సీఓ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సైదా నాయక్, ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు.